ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ టార్గెట్ కిషన్ రెడ్డి అంటోంది అధికార కాంగ్రెస్. గల్లీ నుండి ఢిల్లీ దాకా సమయం సందర్భం వస్తే చాలు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతోంది ముమ్మాటికి కిషన్ రెడ్డి అంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు మొదలుకుని మెట్రో నిధుల దాకా అన్నిటికీ కిషన్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు. లేటెస్ట్ గా నిధుల విషయంపైన కేంద్ర మంత్రిని కాంగ్రెస్ నిలదీస్తోంది. కేంద్ర మంత్రిగా బాధ్యత ఉండక్కర్లా? ధాన్యం కొనండి మహాప్రభు అని రైతులు వేడుకుంటుంటే హృదయం చలించలేదు. ప్రాజెక్టులకు నిధులు తెమ్మంటే పట్టించుకోరు. ఇదేం పద్ధతి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కన్నెర చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిధులు తేకపోక అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో ప్రాజెక్టుకు నిధుల విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తే వెళ్లి చెడగొట్టిన చరిత్ర కిషన్ రెడ్డిది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించారో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో. హలో సీఎం సాబ్, ప్లీజ్ కంట్రోల్ అంటూ సీఎం కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ పొలిమేరల నుంచి తనను తరిమి కొట్టే వ్యక్తి ఈ గడ్డపై ఇంకా పుట్టలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ పొలిమేరల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొలిమేరల నుంచి తరిమి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. అంతేకాదు మెట్రో రైల్ సహా ఎన్నో ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చిన ఘనత బీజేపీదన్నారు కిషన్ రెడ్డి. మనస వాచ తూచ తప్పకుండా ఇచ్చినటువంటి అన్ని హామీలు మేము అమలు చేస్తా ఉన్నాం. తెలంగాణలో రైళ్ల అభివృద్ధి కానీ, జాతీయ రహదారుల అభివృద్ధి కానీ, పేదలకు 5 కేజీల బియ్యం కానీ, పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు బ్యాంకు రుణాలు కానీ మోడీ గారు ఇస్తున్నారు. కేంద్ర మంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటూ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాడిచెర్ల బ్లాక్ ను సింగరేణికి రాకుండా అడ్డుపడ్డది కిషన్ రెడ్డి కాదా అని నిలదీశారు. నేను అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారిని కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి కేంద్రంలో కోల్ శాఖ మార్చులుగా ఉన్నావు. ఏం చేసావు నువ్వు సింగరేణి కాలనీస్? 2013లోనే అలాట్ చేసినటువంటి తాడిచెర్ల 2 బ్లాక్ ని సింగరేణి కాలనీస్ కి రాకుండా అడ్డుపడి మీరు ఆ తాడిచెర్ల బ్లాక్ 2ని సింగరేణికి ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకున్నది ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. బీజేపీని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు కిషన్ రెడ్డి. అభివృద్ధికి అడ్డుపడుతున్నానని తనను విమర్శిస్తున్న వాళ్లు ఇచ్చిన గ్యారంటీల సంగతి ఏంటో చెప్పాలన్నారు. బాధ ప్రింట్ చేసి గ్యారంటీలు ఇచ్చి డిక్లరేషన్ చేసి ఇంటింటికి కరపత్రం పంపించి ఓట్లేసుకొని గద్దె మీద కూర్చున్నారు కదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? రేవంత్ రెడ్డి హామీల అమలుకు ఈ వైఫల్యంలో ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణకు ఎవరేం చేస్తున్నారు, ఎవరెంత తెస్తున్నారంటూ నడుస్తున్న రచ్చ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.